హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఏంటిది అంటే కన్స్ట్రక్షన్ రూల్స్ ఫర్ రూట్ లోకస్. ఒకసారి రాస్తా. కన్స్ట్రక్షన్ రూల్స్ ఫర్ రూట్ లోకస్. సో టాపిక్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, అసలు రూట్ లోకస్ మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం? సిస్టమ్ యొక్క స్టెబిలిటీని రిలేటివ్గా మెజర్ చేయడం కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే నాట్ ఫర్ అబ్జల్యూట్ స్టెబిలిటీ. అబ్జల్యూట్ స్టెబిలిటీకి మనకు RH క్రైటీరియా ఉండింది. 1 సెకండ్. సో రిలేటివ్ స్టెబిలిటీ కోసం రూట్ లోకస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో రూట్ లోకస్లో మనం దేని యొక్క రిలేటివ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటామన్నాం? క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క రిలేటివ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటాం. సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్కి మనకి ఏం కావాలా? దీని యొక్క స్టెబిలిటీ మాట్లాడుకోవాలంటే దీని యొక్క పోల్స్ కావాలి. సో మనం ఏం చేస్తున్నాం? పోల్స్ కావాలంటే నార్మల్గా అయితే ఏం చేసిండు? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకునే వాళ్ళం. కానీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోకూడదు. ఎందుకు? ఫర్ హయ్యర్ ఆర్డర్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ పోల్స్ చెప్పడం కష్టం కాబట్టి మనం ఏం చేసినాం? వీ ఫౌండ్ అ టెక్నిక్. అంటే మనం అంటే అదేలేండి, వాళ్ళు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే ఒక టెక్నిక్ కనుక్కున్నారు. అదేంటిది? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తోనే పోల్స్ అండ్ జీరోస్ కి రిలేషన్షిప్ కనుక్కున్నారు. దేంతో? క్లోజ్డ్ లూప్ పోల్స్ తో. సో అప్పుడు ఓపెన్ లూప్ పోల్స్ నుంచి ఓపెన్ లూప్ జీరోస్ కి మనం లోకస్ గీస్తే దాన్ని ఏమన్నాంరా అంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క రిలేటివ్ స్టెబిలిటీ చెప్పగలుగుతాం అన్నాం. సో ఆ రిలేషన్ ఏంటిది? ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. క్లోజ్డ్ లూప్ ఇంతెందుకు? క్లోజ్డ్ లూప్ పోల్స్ is equals to ఓపెన్ లూప్ పోల్స్ ప్లస్ K ఇంటూ ఓపెన్ లూప్ జీరోస్. ఇది మనకు రిలేషన్. ఇప్పుడు మనం ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క పోల్స్ అండ్ జీరోస్ కి లోకస్ గీస్తే మనకి ఏమొస్తుందిరా అంటే ఇండైరెక్ట్ గా వచ్చేది క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క ఏమంటారు? అది లోకసే. సో ఎట్లా గీస్తాం మనం? K is equals to 0 నుంచి ఇన్ఫినిటీకి వేరీ చేసుకుంటా మనం ఏం చేస్తామరా అంటే రూట్ లోకస్ గీస్తాం. సో K is equals to 0 పడితే ఏంటిది? ఓపెన్ లూప్ పోల్స్ నుంచి ఓపెన్ లూప్ జీరోస్ కి లోకస్ గీస్తే దాన్ని ఏమంటాంరా అంటే రూట్ లోకస్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్. సో ఇదంతా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసుకున్నదే. ఇవాళ ఏం చూస్తున్నాం? కన్స్ట్రక్షన్ రూల్స్ ఫర్ రూట్ లోకస్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో రూట్ లోకస్ లో క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలగాలంటే ఈ టాపిక్ పర్ఫెక్ట్ ఉంటేనే మీరు మాత్రం ఆన్సర్ చేయగలరు. సో జాగ్రత్తగా వినండి, మొత్తం టాపిక్ వినండి. కొంచెం పెద్దదే అయినా పర్లేదు, బోర్ అయితే కొట్టించను. సో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామన్న ఇంట్రెస్ట్తో వింటే ఆటోమేటిక్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు రూల్స్లోకి వెళ్దాం. చూడండి, కన్స్ట్రక్షన్ రూల్స్ ఫర్ రూట్ లోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రూల్ ఏంటిది? సిమెట్రికల్. సో ద రూట్ లోకస్ ఈజ్ ఆల్వేస్ సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్. ఏమంటున్నాడు? రూట్ లోకస్ అనేది ఆల్వేస్ సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్ అంటున్నాడు. సో రూట్ లోకస్ మనకి ఎట్లుంటుందా అంటే దాని యొక్క ఫార్మ్స్, షేప్స్ ఏమన్నానండి ఈ విధంగా ఉంటాయి. అంటే ఇంకా చాలా ఉంటాయి, నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ కి చెప్పుకున్నా. ఈ విధంగా ఉంటాయి. సో ఇదొకటి, ఇవి రెండు రూట్ లోకస్లు అనుకోండి. రియల్ యాక్సిస్ అంటే ఏంటిది మనకి? ఇది రియల్ యాక్సిస్. సో సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్ ఉన్నాయి చూడండి, రెండు చూసుకోండి. ఈ రెండే కాదు, ఏ రూట్ లోకస్ తీసుకున్నా ఇట్ ఈస్ ఆల్వేస్ సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్ ఉంటుంది. సో రియల్ యాక్సిస్ కి సిమెట్రికల్ అంటే ఏంటిది? రియల్ యాక్సిస్ కి పైన ఏముంటే కింద కూడా అదే విధంగా ఉంటుంది. సో రూట్ లోకస్ ఈస్ ఆల్వేస్ సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్. ఇది ఏంటిది? ఫస్ట్ రూల్. ఇంకా కన్స్ట్రక్షన్ లోకి రాలేదులేండి, జస్ట్ ఇదేంటిదిరా అంటే ఒక ఫ్యాక్ట్ లాగా చెప్పుకోండి సిమెట్రిసిటీని. నెక్స్ట్ ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ రూల్ స్టార్ట్ అవుతాయి. సో ఏంటిది? నంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ completely depend on number of poles and zeros. So whenever number of poles are greater than number of zeros, then number of loci is nothing but root locus branch. So number of loci is equals to number of poles. When number of zeros is number of zeros is greater than number of poles, అప్పుడు ఏమైతాయి? number of root locus branches లేదా loci is equals to number of zeros. సో ఇది మీకు కొందరికి అర్థమైంటది, కొందరికి అర్థం అయ్యిండదు. సో క్లారిటీగా చూద్దాం ఏం చెప్తున్నాడు ఈ పాయింట్లో. అంటే ఇప్పుడు ఇట్లుందనుకో, ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక ఒక జీరో ఉంది, తర్వాత ఇక్కడ ఒక పోల్ ఉందనుకో. ఈ విధంగా
మనకి ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ పోల్స్ ఎన్ని ఉన్నాయి? పోల్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3 ఉన్నాయి. జీరోస్ ఎన్ని ఉన్నాయి? జీరోస్ అంటే జీరోతో డినోట్ చేస్తుంది, 1 ఉన్నాయి. సో ఆటోమేటిక్గా పోల్స్ అనేవి ఏమవుతాయి? గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సో పోల్స్ అనేవి గ్రేటర్ దాన్ జీరో అయితే నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని వస్తాయంటే రూట్ లోకస్ బ్రాంచెస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ని పోల్స్ ఉంటే అన్నే రూట్ లోకస్, అంటే ఏది గ్రేటర్ ఉంటే అన్నే రూట్ లోకస్ బ్రాంచెస్ వస్తాయి. సో ఎన్ని గ్రేటర్ ఉన్నాయి? ఇక్కడ పోల్స్ అనేవి గ్రేటర్ దాన్ జీరోస్ కదా. సో రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని అంటే 3 ఉంటాయి. సపోజ్ జీరోస్ కూడా 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు రూట్ లో పోల్స్ ఈక్వల్స్ టు 0 కాబట్టి రూట్ లోకస్ బ్రాంచ్ కూడా 3. అట్లా కాకుండా పోల్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఉండి జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని అవుతాయి అంటే 2 అవుతాయి. సో ఇది ఈ సెకండ్ పాయింట్ యొక్క ఏమంటారు కంక్లూజన్. ఇంకా నేను సెకండ్ పాయింట్ ఇంకా క్లారిటీగా చెప్తా. ఎందుకంటే ఆ క్లారిటీ ఇక్కడ ఎందుకు చెప్పలేదని అంటే ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చిన తర్వాత అది కూడా కంబైన్ చేసి చెప్తా ఆగండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏమన్నాడు? ఏ పాయింట్ టు లై ఆన్ రూట్ రియల్ యాక్సిస్ రూట్ లోకస్ బ్రాంచ్ ద సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ దట్ పాయింట్ షుడ్ బి ఆడ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏమంటున్నాడు మళ్ళీ చూడండి, ఏ పాయింట్ టు లై ఆన్ రియల్ యాక్సిస్ రూట్ లోకస్ బ్రాంచ్ ద సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ దట్ పాయింట్ షుడ్ బి ఆడ్ అన్నాడు. సో చెప్తా, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏ పోల్ మూవ్స్ ఓన్లీ ఆన్ రూట్ లోకస్ బ్రాంచ్ వన్స్ పోల్ ఆక్యుపైస్ జీరోస్ ఇట్ బికమ్స్ కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్ ఫర్ దట్ పోల్. సో ఆవేశపడద్దు, ఇంకా మొత్తం మ్యాటర్ చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిది? నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏమన్నాడు? అట్ ద పొజిషన్ ఆఫ్ పోల్ అండ్ జీరో దేర్ షుడ్ బి ఎ రూట్ లోకస్ బ్రాంచ్ బికాస్ రూట్ లోకస్ బ్రాంచ్ స్టార్ట్స్ అట్ పోల్ అండ్ ఎండ్స్ అట్ జీరో. నెక్స్ట్, నెవర్ అప్లై యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ అట్ పొజిషన్ ఆఫ్ పోల్ అండ్ జీరో location because by default they lie on root locus branch and k values are 0 at poles and infinity at zeros. సో ఇప్పుడు 4 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ 4 పాయింట్స్ ఏమేం చెప్తున్నాడో అసలు ఏంటిది దాని గురించి అన్నది ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడుకుంటే క్లారిటీ ఫుల్ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకుంటా? ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇక్కడ ఏమన్నాడా? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిండు, g(h)(s) is equals to k divided by s into s plus 1 into s plus 2 అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? రూట్ లోకస్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో రూట్ లోకస్ బ్రాంచెస్, మొత్తం రూట్ లోకస్ అవసరం లేదు, జస్ట్ ఐడెంటిఫై రియల్ యాక్సిస్ రూట్ లోకస్ బ్రాంచెస్ అన్నాడు కాబట్టి సో జస్ట్ బ్రాంచ్ గురించి ఇక్కడ మాట్లాడతాం. సో బ్రాంచ్ అంటే ఏంటిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్స్ అండ్ జీరోస్ లొకేట్ చేసేయండి. సో పోల్స్ ఏమైనాయి? s is equals to 0 ఒకటి, s is equals to -1, s is equals to -2. డినామినేటర్ 0 చేస్తే వచ్చేవి పోల్స్. జీరోస్ ఏమున్నాయి? జీరోస్ ఏం లేవు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పోల్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ని అయినాయి? 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నాయి. సో అకార్డింగ్ టు సెకండ్ పాయింట్ ఏమైతుంది? నంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఏమైతాయి? పోల్స్ అనేవి గ్రేటర్ దాన్ జీరోస్ అయితే నంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఇజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ పోల్స్. సో అకార్డింగ్ టు సెకండ్ పాయింట్ మనకి ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని వస్తాయి? ఇక్కడ నంబర్ ఆఫ్ పోల్స్ అనేవి గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి చూడండి. సో రూట్ లోకస్ బ్రాంచెస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ని వస్తాయి అంటే 3 వస్తాయి. ఎందుకు? నంబర్ ఆఫ్ పోల్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3 కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తా? పోల్స్ ని లొకేట్ చేసేసుకుంటా. సో s ఇజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఇది ఒక పోల్, s ఇజ్ ఈక్వల్స్ టు -1, ఇక్కడ -1, ఇక్కడ 0, ఇక్కడ -2 ఉంది అనుకోండి. ఈ విధంగా నేను ఏం చేసిన? పోల్స్ ని లొకేట్ చేసేసిన. ఇప్పుడు ఏంటిది మనకు కావాల్సింది? రూట్ లోకస్ బ్రాంచెస్ కావాలా. అసలు బ్రాంచ్ అంటే ఏంటిది? బ్రాంచ్ అంటే పోల్ నుంచి జీరోకి ఒక ఆ లోకస్ అన్ని పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేసిన ఒక లైన్ ఏదైతే ఉంటుందో దాన్నే బ్రాంచ్ అంటాం, దాన్నే రూట్ లోకస్ బ్రాంచ్ అంటాం. అంటే డెఫినెట్లీ ఒక పోల్ అనేది జీరోకి రీచ్ అయినప్పుడు మాత్రమే దాన్ని ఒక రూట్ లోకస్ బ్రాంచ్ అంటాం. ఇప్పుడు చూడండి, సెకండ్ పాయింట్ ప్రకారం ఏం చెప్తాం రా అంటే అసలు రూట్ లోకస్ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ చెప్పాలి. సో ఎట్లా చెప్తామంటే సెకండ్ పాయింట్ ఏమన్నాడు ఇప్పుడు చదవండి. ఫస్ట్ పాయింట్, సో ఏ పాయింట్ టు లై ఆన్ రియల్ యాక్సిస్ రూట్ లోకస్ బ్రాంచ్ ద సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ దట్ పాయింట్ షుడ్ బి ఆడ్. ఇప్పుడు నేను ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉందని కన్సిడర్ చేసుకున్నా అనుకోండి, ఇది ఒక రూట్ లోకస్ బ్రాంచ్ అనుకోండి. సో
ఎట్లా చెప్తావు ఇది రూట్ లోకస్ బ్రాంచా కాదా అనేది ఎట్లా చెప్తావు అంటే, ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ తీసుకున్నావు, ఈ పాయింట్ కి రైట్ సైడ్ లో నీకు ఎన్ని పోల్స్ ఉన్నాయి? 1 పోల్ ఉంది. సో 1 పోల్ మాత్రమే ఉంది. సో జీరోస్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు, జీరోస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ కి రైట్ సైడ్ లో మనకి ఆడ్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేది ఆడ్ ఉంది అనుకోండి. 1 అంటే ఆడే కదా, ఆడ్ ఉంటే అప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్య రూట్ లోకస్ ఫామ్ అయింది అంటాం. అదే విధంగా ఇక్కడ రూట్ లోకస్ ఫామ్ అవుతుందా అంటే అవ్వదు. ఇక్కడ రూట్ లోకస్ ఉంది, రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ ఉందా అంటే ఈ మధ్యలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ గురించి మాట్లాడుకుంటే దీనికి రైట్ సైడ్ లో ఎన్ని ఉన్నాయి? సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ 2 పోల్స్ ఉన్నాయి. జీరోస్ ఏమన్నా అంటే లేవు. సో 2 + 0 = 2 వచ్చింది. 2 అనేది ఏంటిది? ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటే అవ్వదు. సో ఇక్కడ రూట్ లోకస్ అనేది నో రూట్ లోకస్ అంటాం. ఇప్పుడు ఏమైంది? ఈ విధంగా వస్తుంది. సెకండ్, అదే థర్డ్ పాయింట్ కన్స్ట్రక్షన్ రూల్స్ థర్డ్ పాయింట్ ప్రకారం అయితే ఇది. అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడే పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు పాయింట్ తీసుకున్నా, ఏదో ఒక పాయింట్ ఉందనుకో, సో రూట్ లోకస్ బ్రాంచ్ మీద, సో దీనికి రైట్ సైడ్ లో ఎన్ని ఉన్నాయి? పోల్స్ అండ్ జీరోస్ 1 ఉంది. సో ఈ గ్యాప్ లో వచ్చే రూట్ లోకస్ బ్రాంచ్ లో ఈ గ్యాప్ లో రూట్ లోకస్ బ్రాంచ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటిదిరా అంటే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కాకుండా సపోజ్ ఇక్కడ నేనేం చేసిన, ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుని ఈ పాయింట్ రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఉందా లేదా అని ఎట్లా చెప్తానా? రైట్ సైడ్ లో మనకి సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేవి ఆడ్ అయితే ఉంది అంటున్నాం. ఇట్లా కాకుండా మనం ఇంకో కండిషన్ కూడా మాట్లాడుకున్నాం గుర్తున్నట్లయితే ఫస్ట్ వీడియోలో. ఏంది? యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఉందా లేదా అంటే ఎట్లా చెప్తాం? ఈ పాయింట్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యాంగిల్ అనేది θ = ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఈ పాయింట్ అనేది రూట్ లోకస్ మీద ఎగ్జిస్ట్ అయింది అంటాం. ఇదేంటిది? యాంగిల్ కండిషన్ ద్వారా. డైరెక్ట్ గా రూట్ లోకస్ ని చూసి చెప్పేయాలంటే రైట్ సైడ్ లో సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేవి 0 ఉంటే చాలు. అది 0 కాదు, ఆడ్ ఉంటే చాలు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ అనేవి పోల్స్ అండ్ జీరోస్ దగ్గర అప్లై చేయొద్దు అంటుండు. ఎందుకు పోల్స్ అండ్ జీరోస్ దగ్గర అప్లై చేయకూడదు? బై డిఫాల్ట్ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంటే బ్రాంచ్ స్టార్ట్ అయ్యేదే రూట్ లోకస్ దగ్గర నుంచి. సో నువ్వు అలాంటి సందర్భాల్లో స్టార్ట్ అయ్యేది రూట్ లోకస్ దగ్గర, పోల్ దగ్గర నుంచి, ఎండ్ అయ్యేది 0 దగ్గర. సో ఆటోమేటిక్ గా అది బ్రాంచ్ లో ఇంక్లూడ్ అయిపోయినట్లే. నువ్వు దానికి మళ్ళీ యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ వేయకూడదు. ఇన్ కేస్ నువ్వు వేసినావు అనుకో, నీకు వెరిఫై అవ్వదు. ఎందుకు అవ్వదయ్యా అంటే, పోల్ దగ్గర కే వాల్యూ ఎంత? 0 దగ్గర ఇన్ఫినిటీ. సో పోల్ దగ్గర నువ్వు వెరిఫై చేస్తే k = 0 పెట్టేస్తే నీకు మ్యాగ్నిట్యూడ్ ఇంకా 1 వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? k =∞ పెట్టేస్తే ఇంకా నీకు అసలు ఏం ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఇన్ఫినిటీ అంటే ఇంకా మ్యాగ్నిట్యూడ్ 1 వచ్చే ఛాన్స్ ఎట్లుంది? సో నువ్వు ఇన్ కేస్ పోల్స్ అండ్ జీరో లొకేషన్స్ దగ్గర పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సాటిస్ఫై అవ్వదు. కానీ కామన్ సెన్స్ అప్లై చేయండి. పోల్స్ దగ్గర నుంచే బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి యూ షుడ్ నాట్ చెక్ యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్. సో ఇదే ఈ పాయింట్స్ మొత్తానికి ఏంటిది సారాంశం లాగా. ఇప్పుడు నాకు ఒక డౌట్ చెప్పండి, మీరే ఆన్సర్ చేయండి, కామెంట్స్ లో పోస్ట్ చేయండి. నేనేమన్నా రూట్ లోకస్ బ్రాంచెస్ అని 3 ఉన్నాయన్నా. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒకటే రూట్ లోకస్ బ్రాంచ్ వచ్చింది. ఇంకా మిగిలిన 2 రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయి? అండ్ ఇంకొక డౌట్ ఏంటిదిరా అంటే, నేను మీకు అడిగే డౌట్ ఏంటిదిరా అంటే, మిమ్మల్ని అడిగే డౌట్ మీకు ఆటోమేటిక్గా రావాలి ఈ డౌట్స్. సరే నేను అడుగుతా చూడండి. నేనేమన్నా రూట్ లోకస్ బ్రాంచ్ అంటే పోల్ నుంచి స్టార్ట్ అయ్యి 0 దగ్గర ఎండ్ అవ్వాలి అన్నా. ఇక్కడ ఏముంది? మనకు వచ్చిందే ఒక రూట్ లోకస్ బ్రాంచ్, ఇంకా 2 మిస్సింగ్. నెక్స్ట్ ఏముంది? ఆ వచ్చిన ఒక రూట్ లోకస్ బ్రాంచ్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి పోల్ దగ్గరే ఎండ్ అయింది. సో దీన్ని రూట్ లోకస్ బ్రాంచ్ అంటామా? సో ఇవి ఏంటివి నా డౌట్స్. మీరు ఏం చేస్తారంటే, జెన్యూన్ గా ఆన్సర్ చేసేవాళ్ళు ఇక్కడే వీడియో పాస్ చేసేసి వెంటనే ఆన్సర్స్ కింద రాసేయండి. అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ మొత్తం డౌట్స్కి నేను ఆన్సర్స్ చెప్పేస్తా. కానీ మీకు అంటే కొంచెమన్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇప్పుడే పాస్ చేసి ఏం చేస్తారంటే ఆలోచించి కామెంట్స్ పెట్టండి. లేదంటే వినండి, తర్వాత వచ్చే కొద్దీ మీకే అర్థమవుతుంది.
సో ఈ డౌట్ ఇట్లానే పెట్టుకొని నెక్స్ట్ ఎగ్జాంపుల్కి రండి. నేను డిస్కస్ చేస్తా, ఏంటి వదిలేసినాడు అనుకోవద్దు, ఎందుకంటే అన్ని పాయింట్స్ అవ్వకుండా ఇవి ఇప్పుడే నేను చెప్పేస్తే మీకు క్లారిటీగా అర్థం అవ్వదు. దానికోసం ఇది రిమైండ్లో పెట్టిన, ఏమంటారు రిమైండ్ ఏదో అంటారు కదా దాన్ని. సో అలా ఆ విధంగా మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి? S is equals to 0 ఒకటి, S is equals to -2 ఒకటి, S is equals to -5 ఒకటి. సో నంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? S is equals to -1 ఒకటి, S is equals to -3 ఒకటి. సో నంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో పోల్స్ మళ్ళీ నంబర్ ఆఫ్ పోల్స్ అనేవి గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ జీరోసా? సో రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని రావాలా మనకు అకార్డింగ్ టు రూల్? రూట్ లోకస్ బ్రాంచెస్ అనేవి 3 రావాలా. నేను ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడచ్చు, ఇక్కడ నేను చాలా విషయాలు మాట్లాడచ్చు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పడంలే. ఎవరన్నా అర్థం చేసుకునేటట్లయితే చేసుకోండి. ఏంటిదిరా అంటే రూట్ లోకస్ బ్రాంచెస్ అంటే ఏందా, మనకి పోల్ నుంచి స్టార్ట్ అయ్యి 0 దగ్గర ఎండ్ అవ్వాలి కదా. సో డెఫినెట్లీ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి 0 దగ్గర ఎండ్ అవ్వాలి. నీకు పోల్స్ 3 ఉన్నాయి, జీరోస్ 2 ఉన్నాయి. సో 3 నీకు జీరోస్ దగ్గర ఎండ్ అవ్వాలి కదా. సో ఇక్కడ 2 పోల్స్కి 2 జీరోస్ ఎండ్ అయిపోతాయి, కరెక్టే, సరిపోయింది. ఇంకొక పోల్కి నీకు ఇంకొక 0 కావాలి కదా ఎండ్ అవ్వాలంటే. సో పోల్స్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే కదా నీకు రూట్ లోకస్ బ్రాంచెస్ వచ్చేది. కానీ పోల్స్ నాట్ ఈక్వల్స్ టు జీరోస్ అవుతున్నాయి కాబట్టి ఒక వర్చువల్ జీరోని కన్సిడర్ చేసుకొని మిగిలిన పోల్ని ఆ 0 దగ్గర ఎండ్ చేస్తాం. దానికోసమే ఏది ఎక్కువ ఉంటే దాన్నే రూట్ లోకస్ బ్రాంచెస్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం. అర్థమైతే మంచిది, అర్థం కాకుంటే ఇంకా మొత్తం డిస్కషన్ తర్వాత మీరు మళ్ళీ వింటే ఈ వీడియో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఏం చేయాలా, ఫస్ట్ పోల్స్ లొకేషన్స్ అన్ని మార్క్ చేసుకో. పోల్స్ ఆరిజిన్ దగ్గర ఒకటి ఉంది, నెక్స్ట్ -2 దగ్గర ఒకటి ఉంది, నెక్స్ట్ -5 దగ్గర ఒకటి ఉంది. జీరోస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? -1 దగ్గర ఒకటి ఉంది, నెక్స్ట్ -3 దగ్గర ఒకటి ఉంది. ఇప్పుడు చూడు, ఆవేశంలో రూట్ లోకస్ బ్రాంచ్ అంటే పోల్ నుంచి 0 కదా అనేసి దబదబా గీయద్దు. ఇట్లా ఏం చేయాలి మనం? ఇప్పుడు చూడు, ఇక్కడ నువ్వు ఈ విధంగా బ్రాంచ్ గీసినావు అనుకో, ఇది రూట్ లోకస్ బ్రాంచా కాదా ఫస్ట్ అది వెరిఫై చేసుకోవాలా. ఎట్లా వెరిఫై చేస్తావు? పోల్ నుంచి 0కి దారి ఉంది కానీ ఇట్లా గీసేయచ్చా అంటే గీయకూడదు, ఫస్ట్ వెరిఫై చేసుకోవాలా. ఈ ఏరియాలో మనం రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాం, కానీ వెరిఫికేషన్ ఎట్లా చేసుకుంటావు? సపోజ్ ఈ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే, ఈ ఏరియాలో ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటే దానికి రైట్ సైడ్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఒకటే పోల్ ఉంది. సో 1 + 0 = 1. సో 1 అనేది ఆడ్ కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 1 రూట్ లోకస్ బ్రాంచ్ కంప్లీట్ అయిపోయింది. మనకు మొత్తం కావాల్సిందని 3. ఇంకొక రూట్ లోకస్ బ్రాంచ్ ఇక్కడ చూడు, మళ్ళీ పోల్ ఉంది 0 ఉంది అని ఇట్లా గీసినాం అనుకో, ఈ విధంగా గీసినాం అనుకో, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? పోల్ టు 0 నువ్వు రూట్ లోకస్ బ్రాంచే, కానీ ఇక్కడ అసలు రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా పాయింట్ కన్సిడర్ చేసుకుంటే దానికి రైట్ సైడ్ నీకు సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఒక 0 ఒక పోల్, 1 + 1 అంటే 2 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, ఇక్కడ నో రూట్ లోకస్. నెక్స్ట్ ఇక్కడ పోల్ నుంచి 0 గీయచ్చా అంటే గీయచ్చు. ఎందుకు గీసినారా అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటే ఈ రీజియన్లో రూట్ లోకస్ బ్రాంచ్ ఉన్న రీజియన్లో దీనికి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 పోల్స్ ఒక 0 ఉంది. 2 పోల్స్ + 0 అంటే 1 0 అంటే 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ ఏరియాలో రూట్ లోకస్ ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇట్లా గీయచ్చా పోల్ టు 0 అంటే గీయలేము. ఎందుకు? ఇక్కడ ఏదన్నా పాయింట్ కన్సిడర్ చేసుకుంటే రూట్ లోకస్ మీద దానికి రైట్ సైడ్ 2 పోల్స్ 2 జీరోస్ అంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ పోల్ నుంచి ఈ 0కి బ్రాంచ్ రాదు. సో మనకి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి? ఇది రూట్ లోకస్ ఫస్ట్ బ్రాంచ్, ఇది సెకండ్ బ్రాంచ్. కంప్లీట్ బ్రాంచెస్ ఇవి, పోల్ టు పోల్ లేవు చూడండి. ఇక్కడ దీనిలాగా పార్షియల్ బ్రాంచెస్ కాదు ఇవి. ఎందుకు? పోల్ టు పోల్ అంటే అది కంప్లీట్ బ్రాంచ్ అవ్వదు, ఇన్కంప్లీట్ బ్రాంచ్. కానీ ఇక్కడ 2 కంప్లీట్ బ్రాంచ్ వచ్చేసినాయి. 3వ బ్రాంచ్ ఎక్కడ ఉంటుందయా అంటే ఇప్పుడు చెప్పేది వినండి. మనకి ఎందుకు 2 బ్రాంచెస్ వచ్చినాయి? 2 జీరోస్ ఉన్నాయి, 2 పోల్స్కి సరిపోయినాయి. 3వ పోల్కి ఇంకో 0 లేదు కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్ ఇన్ఫినిటీ దగ్గర, ఇది k = కాదు, ఎస్ ప్లేన్ లో సమ్ ఇన్ఫినిటీ దగ్గర ఒక 0 ఉందని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రూట్ లోకస్ గీస్తాం, రూట్ లోకస్ బ్రాంచ్.
ఈ విధంగా ఇక్కడ రూట్ లోకస్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటే దీనికి రైట్ సైడ్ లో ఏమున్నాయి 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కాబట్టి 5 ఆడ్ నెంబర్ కాబట్టి ఈ విధంగా 3 రూట్ లోకస్ బ్రాంచెస్ వచ్చేసినాయి. ఇది రూట్ లోకస్ బ్రాంచెస్ గీసే పద్ధతి. ఓకేనా, ఇది ఇంకా డౌట్ ఇట్లే పెట్టుకోండి, నేను మాట్లాడతా దీని గురించి తొందరలో. నెక్స్ట్ ఏంటిదిరా అంటే అసిమ్టోట్స్. సో అసిమ్టోట్స్ ఆర్ స్ట్రైట్ లైన్స్ విచ్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. సో అసిమ్టోట్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఒక స్ట్రైట్ లైన్స్ విచ్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ. మాట్లాడదాం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. సో ఏదో ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి నంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ కనుక్కో అంటే నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. ఎగ్జాంపుల్ కి ఇదే తీసుకుంటే దీనికి నంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ ఎంత, నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ 3 - 2 అంటే ఎంత 1 అసిమ్టోట్ ఉన్నట్లు. అదే దీనికి ఇస్తే నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ అంటే 3 - 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. సో దీనికి 3 అసిమ్టోట్స్ ఉన్నట్లు. అది సెకండ్ పాయింట్. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees ఇంటూ 2q + 1 డివైడెడ్ బై p - z. సో ఇది నార్మలే కదా, p - z అంటే నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. పోల్స్ మైనస్ జీరోస్ కాదు, ఇక్కడ నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. మళ్ళీ పోల్స్ డైరెక్ట్ వాల్యూస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనా, సో ఇది వేర్ q ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 అప్ టు సో ఆన్ పోల్ నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ -1. సో ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ అసిమ్టోట్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ జీరోస్ వెన్ నంబర్ ఆఫ్ పోల్స్ గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ జీరోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే కొటేషన్ అనుకోవద్దు, అంత ఇంపార్టెంట్ అని. ఇప్పుడు నేను డీటెయిల్డ్గానే డిస్కస్ చేస్తా, అర్థమైతే అర్థం చేసుకోండి, లేదంటే కామెంట్స్ పోస్ట్ చేయండి అంతే. ఇప్పుడు ఏముంది, ఇది జాగ్రత్తగా చూడండి. ఇది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఫస్ట్ పాయింట్ దీనికోసమే. ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్కి లింక్ చేస్తా. ఏమంటున్నాడు అంటే అసిమ్టోట్స్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ జీరోస్ వెన్ నంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ జీరోస్. అంతే కదా. ఇప్పుడు మనకి రూట్ లోకస్ అనేది ఏంది, ఆల్వేస్ రూట్ లోకస్ అంటే రూట్ లోకస్ బ్రాంచెస్ అంటే ఎట్లుండాలయా, ఒక పోల్ నుంచి స్టార్ట్ అయితే 0కి ఎండ్ అవ్వాలా. సో అంతే కదా. సో ఇది ఈ కండిషన్ జరగాలంటే మనకు ఆల్వేస్ పోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరోస్ అవ్వాలా. అంతేనా. మనకి కానీ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో పోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరోస్ అవ్వాలా అవుతాయా అంటే అవ్వవు. కొన్నిసార్లు పోల్స్ గ్రేటర్ దాన్ జీరోస్ ఉన్నాయి, పోల్స్ లెస్ దాన్ జీరోస్ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనకు రూట్ లోకస్ వస్తుందా అంటే రాదు. ఎట్లొస్తుంది, నీకు పోల్స్ ఈక్వల్స్ టు జీరోస్ ఉంటేనే పోల్స్ నుంచి జీరోస్ కి 2 లింకప్ అయిపోతే నీకు అక్కడ బ్రాంచ్ కంప్లీట్ అవుతుంది. పోల్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటే లెస్ దాన్ 0 ఉంటే నీకు కొన్ని పోల్స్ మిగిలిపోతాయి. అంటే ఫర్ ఎవర్ సింగిల్ అంటాం చూడండి మనం మీమ్స్ లో, ఆ విధంగా కొన్ని పోల్స్ ఫర్ ఎవర్ సింగిల్ అయిపోతాయి. కానీ అట్లా అయిపోతే మనం రూట్ లోకస్ బ్రాంచ్ కంప్లీట్ చేస్తామంటే చేయలేం. అలాంటి సందర్భాల్లో ఏమొచ్చిందిరా మనకి అంటే అసిమ్టోట్స్ వచ్చింది. సో అసిమ్టోట్స్ ఏం చేస్తుందిరా అంటే ఇప్పుడు నీకు 3 పోల్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో ఈ 3 పోల్స్ సపోజ్ ఇక్కడ 3 పోల్స్ ఉన్నాయనుకో, నీకు 2 జీరోస్ ఇక్కడ ఉన్నాయనుకో, ఎట్లా ఇప్పుడు నీకు ఊరికే చెప్తున్నా, ఇది మళ్ళీ ప్రతి ఒక్క కండిషన్ నేను వ్యాలిడ్ చేయట్లేదు అంటే కన్సిడర్ చేసుకోవట్లేదు. ఈ 2 పోల్స్ పేర్ అయిపోయినాయి అనుకో, పోల్ 0 ఒక రూట్ లోకస్ బ్రాంచ్ ఫామ్ చేసినాయి, ఇవి 2 ఒక రూట్ లోకస్ బ్రాంచ్ ఫామ్ చేసినాయి. ఇది ఏకాగా అయిపోయింది కదా. సో దీనికోసం మనం ఏం చేస్తామరా అంటే అసిమ్టోట్ హెల్ప్ తీసుకుంటాం. సో అసిమ్టోట్ ఏం చేస్తుందరా అంటే ఒక స్ట్రైట్ లైన్ గీపిస్తుంది మనకి. స్ట్రైట్ లైన్ ఎక్కడికి పోతుంది, సపోజ్ ఇక్కడ నుంచి మనకి అసిమ్టోట్ ఈ విధంగా వచ్చింది అనుకో, ఊరికే చెప్తాను ఎగ్జాంపుల్, ఇవన్నీ మళ్ళీ క్లారిటీ వస్తాయి మనం ఎగ్జాంపుల్స్ మాట్లాడుకునేటప్పుడు. అసిమ్టోట్ ఈ విధంగా వచ్చింది అనుకో, సమ్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఈ ఇన్ఫినిటీ దగ్గర ఏముంటుందా, ఇది ఎస్ ప్లేన్ ఇన్ఫినిటీ. సో ఎస్ ప్లేన్ లో ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముంటుందా అంటే ఒక జీరోని, ఇది ఒక ఏమంటారు ఒక వర్చువల్ జీరోని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మిగిలిన ఏకాకి ఉంది కదా పోల్, ఈ పోల్ వచ్చేసి ఈ అసిమ్టోట్ క్రియేట్ చేసిన వర్చువల్ జీరో ఉంది కదా, సో వెళ్ళి దాంతో దాని దగ్గర మనకి రూట్ లోకస్ బ్రాంచ్ ని కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు 3 పెయిర్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్. ఇప్పుడు నేను కొంచెం రిలేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా అదే జరిగిండేది. ఈ 2 పోల్ 0 ఒక పేరు ఫామ్ చేసినాయా, ఇవి 2 ఒక పేరు ఫామ్ చేసినాయా, ఇది ఏకాకిగా ఉండిందా, మనం ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నాం. ఈ ఇన్ఫినిటీ ఇక్కడే ఉండాల్సిన అవసరం లే. అసిమ్టోట్ ఈ విధంగా ఫామ్ అయి ఉంటే మనకి అసిమ్టోట్ ఈ విధంగా ఉండింటే, సో అప్పుడు ఈ పోల్ అనేది ఈ ఇన్ఫినిటీ దగ్గర 0 ఉంటుంది కాబట్టి ప్యాచ్ అప్ అయిపోయి ఒక పెయిర్ ఫామ్ చేసి రూట్ లోకస్ బ్రాంచ్ ఫామ్ చేసేది. ఇన్ఫినిటీ ఇక్కడే ఉండనక్కర్లా,
అసిమ్ప్టోట్ నీకు ఇట్లా కూడా ఉండిండొచ్చు. ఇట్లా ఉండింటే ఈ విధంగా వెళ్ళేది, ఈ విధంగా వెళ్ళి ఇక్కడ పెయిర్ ఫామ్ చేసేది. సో ఇది అసిమ్ప్టోట్ యొక్క ఇంపార్టెన్స్. ఎప్పుడైనా సరే అసిమ్ప్టోట్ ఎప్పుడు వస్తుందిరా అంటే ఆల్వేస్ వెన్ పోల్స్ ఆర్ లెస్ దాన్ జీరోస్ ఆర్ పోల్స్ ఆర్ గ్రేటర్ దాన్ జీరోస్. పోల్స్ ఈక్వల్స్ టు జీరోస్ ఉంటే అన్ని నీకు పెయిర్స్ ఫామ్ అయిపోతాయి. ఈ విధంగా పోల్ జీరో పెయిర్స్ ఫామ్ అయిపోయి రూట్ లోకస్ బ్రాంచెస్ కంప్లీట్ అయిపోతాయి. అలాంటి సందర్భాల్లో అసిమ్ప్టోట్స్ వచ్చి ఏం చేస్తాయి ఇంకా, అంతే కదా. ఇప్పుడు ఎవడన్నా కపుల్స్ ఉన్నాయి, ఊరికే నేను జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరన్నా పెయిర్స్ ఉన్నారనుకోండి, పెయిర్స్ ఉన్నప్పుడు మనకు ఫ్రెండ్స్ అవసరం లే, వదిలేస్తాం ఫ్రెండ్స్ ని. అదే ఎవడన్నా ఒకటి సింగిల్ ఉన్నాడు అనుకోండి, వాడు ఫ్రెండ్ ని గోకుతా ఉంటాడు, రే 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 నాకు ఎవరన్నా చూడరా అని. అదే విధంగా అసిమ్ప్టోట్ కూడా అదే వర్క్ చేస్తుంది ఇక్కడ. అంటే పోల్స్ అండ్ జీరోస్ పెయిర్స్ ఏవైనా ఖాళీగా ఉండిపోతే దాన్ని పోల్ ని జీరోతో కలపడానికి లేదా జీరోని పోల్ తో కలపడానికి వచ్చే లైనే మనకేంటిదిరా అంటే అసిమ్ప్టోట్. ఇది అసిమ్ప్టోట్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్, అసిమ్ప్టోట్స్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్. ఇది తర్వాత చూస్తారు మీరు. అసిమ్ప్టోట్స్ ఎక్కడొచ్చినా సరే మనకి ఆల్వేస్ సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్ ఉంటాయి. ఓకేనా, ఇది చూస్తారులేండి. తర్వాత నెక్స్ట్ ఏంటిదిరా అంటే, ఇది నేను ఇంకా మర్చిపోలే, దీని గురించి నేను పక్కా డిస్కస్ చేస్తాను, మీరు వదిలేసినా అనుకోవద్దు. సేమ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్ లో ఉంది, మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే ఏంటిదిరా అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఆన్ రియల్ యాక్సిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రాయిడ్. ఇప్పుడు 2 3 అసిమ్ప్టోట్స్ ఉన్నాయనుకోండి, ఆ అసిమ్ప్టోట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ని ఏమంటాం రా అంటే సెంట్రాయిడ్ అంటాం. గమనించాల్సిన పాయింట్ ఏంటిదిరా అంటే 2 మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మాత్రమే సెంట్రాయిడ్ అనేది వస్తుంది. సింగిల్ అసిమ్ప్టోట్ ఉంటే నీకు సెంట్రాయిడ్ తో ఏం పని, అసలు ఇంటర్సెక్షన్ పాయింటే ఉండదు. అప్పుడు సెంట్రాయిడ్ ఏం చేస్తుంది? సో సెంట్రాయిడ్ ఓన్లీ ఎగ్జిస్ట్ వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ 1 అసిమ్ప్టోట్స్ ఇన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు 2 పాయింట్లు రిలేట్ చేసుకోండి. ఇక్కడ ఏంటిదిరా, అసిమ్ప్టోట్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి? వెన్ పోల్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు జీరోస్. అండ్ సెంట్రాయిడ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? వెన్ అసిమ్ప్టోట్స్ ఆర్ మోర్ దాన్ 1. ఓకేనా, ఇప్పుడు సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా ఏంటిదిరా అంటే సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. ఇది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, పోల్స్ అండ్ జీరోస్ వాల్యూస్ కాదు, ఇది నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. ఇది మనకి సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా. ఏంటిది ఇంపార్టెంట్, జీతో డినోట్ చేస్తాం, లేదా కొంతమంది సిగ్మాతో కూడా డినోట్ చేస్తారు. సో ఏంటిది సెంట్రాయిడ్ అంటే సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ జీరోస్. నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి, సెంట్రాయిడ్ మే బి లొకేటెడ్ ఎనీవేర్ ఆన్ రియల్ యాక్సిస్. ఇట్ మే ఆర్ మే నాట్ బి ఆన్ రూట్ లోకస్ బ్రాంచ్. సో సెంట్రాయిడ్ అనేది రూట్ లోకస్ బ్రాంచ్ మీదే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, k డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 5 ఇంటూ s ప్లస్ 10. సో సేమ్ ఇట్లే ఉంది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చిన డౌట్స్ అన్ని ఇక్కడ మీరు ఎవరన్నా కామెంట్స్ చేసింటే వెల్ అండ్ గుడ్, లేదంటే ఇదే మోడల్లో ఈ ప్రాబ్లం తీసుకుంటున్నా. చూడండి, ఏంటిది ఈ విధంగా ఇచ్చినాడు. సో ఏం చేస్తాం, ఫస్ట్ యాక్సిస్ తీసుకోండి, ఎస్ ప్లేన్ తీసుకోండి. సో పోల్స్ ఏమేమి ఉన్నాయి నీట్గా చెప్తానా, ఇంతవరకు అర్థం కాకుంటే ఇప్పుడన్నా చూసి క్లారిటీ తెచ్చుకోండి. సో పోల్స్ ఏమున్నాయి మనకి, పోల్స్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 0 -5 -10. సో నంబర్ ఆఫ్ పోల్స్ ఏమైనాయి 3. నెక్స్ట్ జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు ఏమున్నాయి, ఏం లేవు. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడు, నంబర్ ఆఫ్ పోల్స్ అనేవి గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ జీరోస్ వచ్చినాయి. ఈ కండిషన్ చూస్తానే మనకి ఏం రావాలా, సో ఏకాకులే 3 ఏకాకులే అయిపోతాయి కాబట్టి మనకి ఏం రావాలి ఇప్పుడు బ్రోకరు అసిమ్ప్టోట్స్ వస్తుంది, అసిమ్ప్టోట్స్ రావాలా. సో అసిమ్ప్టోట్స్ వస్తుంది, ఇది ఒక పాయింట్ కంక్లూజన్ చేసేసినాం. అసిమ్ప్టోట్స్ కూడా ఎన్ని వస్తాయి, నంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. నంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 - 0, 3 - 0, 3 అసిమ్ప్టోట్స్ వస్తాయి. అంతే కదా, 3 సింగిల్ లెజెండ్స్ ఉన్నారంటే వాళ్ళని కలపడం కోసం 3 అసిమ్ప్టోట్స్ కావాలా, ఒకరే కలపలేరు, అంత కెపాసిటీ ఉండదు. సో 3 అసిమ్ప్టోట్స్ వస్తాయి. సో 3 అసిమ్ప్టోట్స్ ఉంటే మనకి ఇంకొక కంక్లూజన్ ఏంటిది, మోర్ దాన్ 1 అసిమ్ప్టోట్ ఉంటే సెంట్రాయిడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇవన్నీ కంక్లూజన్స్, ఇవన్నీ మీరు ఎగ్జామ్లో రాయనవసరంలా, ఇవన్నీ జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఏంటిది మనకి రూట్ లోకస్ బ్రాంచెస్. సో రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో లొకేట్ చేయండి. 0 దగ్గర ఒకటి ఉంది,
-5 దగ్గర ఒకటి ఉంది, -10 దగ్గర ఒకటి ఉంది. రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఇక్కడ తీసుకుంటా, ఈ ఏరియాలో రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది అంట. ఎందుకు? దీనికి రైట్ సైడ్ లో తీసుకుంటే సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ అనేది 1 కాబట్టి, ఆడ్ కాబట్టి ఇక్కడ మనకి రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉందా? లేదు. ఎందుకు? ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకుంటే ఈ ఏరియాలో ఎక్కడైతే మనం రూట్ లోకస్ బ్రాంచ్ ఉందా లేదా కనుక్కోవాలో ఆ ఏరియాలో ఒక పాయింట్ తీసుకొని దానికి రైట్ సైడ్ లో కౌంట్ చేయి నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్. సో 2 ఉన్నాయి. సో 2 అంటే ఈవెన్. సో ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉండదు. ఇక్కడ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు? ఈ ఏరియాలో తీసుకుంటే దీనికి రైట్ సైడ్ లో 3 పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంటుంది. కానీ నేను చెప్పింది ఏంటిది? రూట్ లోకస్ బ్రాంచ్ అంటే పోల్ నుంచి స్టార్ట్ అయ్యి 0 దగ్గర ఎండ్ అవ్వాలి. ఇక్కడ ఏమైంది? పోల్ నుంచి స్టార్ట్ అయ్యి పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది రూట్ లోకస్ బ్రాంచ్ ఎట్లా అవుతుంది? ఇది జస్ట్ పార్షియల్ రూట్ లోకస్ బ్రాంచ్ అంటాం, నాట్ కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్. సో పార్షియల్ రూట్ లోకస్ బ్రాంచ్ అనండి. ఇప్పుడు ఈ పార్షియల్ ని కంప్లీట్ చేయాలంటే నీకేం కావాలా? జీరోస్ కావాలా. ఆ జీరోస్ ఎట్లా వస్తాయన్నా? ఏం హెల్ప్ చేస్తాయి మనకి జీరోస్ రావడానికి? అసిమ్ప్టోట్స్ హెల్ప్ చేస్తాయి. సో అసిమ్ప్టోట్స్ కనుక్కోండి. సో అసిమ్ప్టోట్స్ ఎట్లా కనుక్కుంటారు? అసిమ్ప్టోట్స్ కనుక్కునే ముందు యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ కనుక్కుందాం. యాంగిల్ ఏమైతుంది? theta is equals to angle of asymptotes is equals to 180 degrees into 2q plus 1 divided by number of poles minus number of zeros. అంటే ఏమైంది? 3 ఉంది. సో 60 degrees. 60 degrees వస్తే q వాల్యూస్ ఎన్ని చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ కావాలా? 3 అసిమ్ప్టోట్స్ కాబట్టి 3 యాంగిల్స్ చాలు. 60 degrees ఒకటి, ఆడ్ మల్టిపుల్స్ కాబట్టి 60 into 1, నెక్స్ట్ 60 into 3 180 degrees ఒకటి, నెక్స్ట్ 60 into 5 వస్తుంది 300 degrees ఒకటి. ఈ విధంగా మనకి ఏమొచ్చినాయి? యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ వచ్చినాయి. అసిమ్ప్టోట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకి ఏం కావాలా? వాటి యొక్క ఇంటర్సెక్షన్ కావాలా. 3 అసిమ్ప్టోట్స్ ఉన్నాయి మనకి, ఈ విధంగా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? వీటి ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచే కదా. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నథింగ్ బట్ సెంట్రాయిడ్ కదా. సో సెంట్రాయిడ్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్. ఇక్కడ ఉన్నది అన్ని రియల్ పార్టే. ఒకవేళ ఇట్లుంది అనుకో -1 + j4 అని, అప్పుడు ఓన్లీ -1 కన్సిడర్ చేస్తాం రియల్ పార్ట్ కాబట్టి. ఇక్కడ ఈ విధంగా ఎక్కడ ఇమాజినరీ పార్ట్స్ లేవు కాబట్టి సమ్ ఆఫ్ రియల్ పార్ట్స్ అంటే ఈ మొత్తం సమ్ చేస్తాం. -5 -10 -0 అంటే -15 మైనస్ సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్, అసలు జీరోస్ లేవు కాబట్టి 0 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ అంటే 3. -15/3 అంటే -5. ఏంటిది మనకి -5 అంటే? పోల్ యాజ్ వెల్ యాజ్ సెంట్రాయిడ్ కూడా ఇదే అయింది. సో సెంట్రాయిడ్ ఇదే అయింది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటిదిరా అంటే సెంట్రాయిడ్ అనేది మే ఆర్ మే నాట్ లై ఆన్ రూట్ లోకస్ అన్నాం, కానీ ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ మీదే లై అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ కూడా వచ్చిండొచ్చు సెంట్రాయిడ్ అనేది. ఇది రూట్ లోకస్ బ్రాంచ్ కాదు, అయినా కూడా సెంట్రాయిడ్ రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సెంట్రాయిడ్ నుంచి అసిమ్ప్టోట్స్ గీయాల. అసిమ్ప్టోట్స్ ఎట్లా గీస్తావు? గీయడానికి కోసమే యాంగిల్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ అసిమ్ప్టోట్ గీస్తున్నా, 60 degrees యాంగిల్తో అసిమ్ప్టోట్ కావాలా. ఇదేంటిది? ఈ పాయింట్ నుంచి గీయాలి మనం, ఎందుకు? ఇంటర్సెక్షన్ పాయింట్ కాబట్టి. 60 degrees అంటే ఏంటి తెలిసిందే కదా. ఈ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే 0 degrees, ఇది 90 degree తెలుసు కదా. యాంటీ క్లాక్ వైజ్ వస్తే యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది 0 degrees, 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, మళ్ళీ ఇదే 360 degrees. సో మనకేమైంది? ఫస్ట్ యాంగిల్ 60 degrees అంటే 0కి 90కి మధ్యలో ఉంటుంది. సో ఇట్లా ఒక అసిమ్ప్టోట్ వస్తుంది. ఎక్కడికి పోవాలి అసిమ్ప్టోట్ అనేది? ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎస్ప్లెయిన్ ఇన్ఫినిటీది, కేజ్ గోస్ టు ఇన్ఫినిటీ అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఎస్ప్లెయిన్లో ఇన్ఫినిటీకి వెళ్ళిపోవాలా. ఒక అసిమ్ప్టోట్ వచ్చేసింది, యాంగిల్ ఎంత? 60 degrees. నెక్స్ట్ అసిమ్ప్టోట్ ఎక్కడుంది? 180 degrees యాంగిల్ చేయాలి. 180 degrees అంటే ఇదే కదా. సో ఈ విధంగా ఇన్ఫినిటీకి వెళ్ళిపోవాలి. ఎక్కడో ఇక్కడ ఇన్ఫినిటీ ఉందనుకో, ఈ విధంగా సెకండ్ అసిమ్ప్టోట్ ఇట్లా వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్కడుంది? 300 degreesతో. ఇది 270 degrees ఇంతవరకు. ఇది 270 to 360 మధ్యలోనే ఉంటుంది కదా 300 అనేది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఇట్లే వెళ్ళిపోతుంది ఇన్ఫినిటీకి. ఎస్ప్లెయిన్ ఇన్ఫినిటీ ఇది. సో ఇప్పుడు మనకి ఏమైనాయి? ఈ యాంగిల్ ఎంత అంటే 300 degrees. ఈ విధంగా మనం ఏం చేసినాం? ఇట్లా పోల్స్ తీసుకొని అసిమ్ప్టోట్స్ గీసినాం. అసిమ్ప్టోట్స్ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్తే అక్కడ ఏముంటాయో మనకి ఏం చేస్తున్నాయి? అసిమ్ప్టోట్స్ అనేవి మనకి రిలేషన్షిప్ ని ఫామ్ చేస్తున్నాయి కదా. సో రిలేషన్షిప్ అంటే పోల్ అండ్ జీరో కలవాలి కదా. సో ఈ అసిమ్ప్టోట్స్ దగ్గర ఏముంటాయి? జీరోస్ ఉంటాయి. అంటే కే వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ.
ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మనకు సింగిల్స్ అంతా వెయిట్ చేసుకుంటా ఏం చేస్తారు, జీరోస్ మనకు కనపడగానే ఈ విధంగా రూట్ లోకస్ బ్రాంచ్ ని కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి -10 అనేది ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది, ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళింది. సో ఈ రెండు పేర్ చేసుకుంటారు అంటే కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండు రూట్స్ ఉన్నాయి కదా, అంటే పోల్స్ ఉన్నాయి కదా, 0 అండ్ -5. ఇవి రెండు జీరోస్ ఎట్లా కలుస్తాయా అంటే ఈ రెండు పోల్స్ వచ్చేసి ఈ పోల్ ఈ విధంగా వస్తుంది, ఈ పోల్ ఈ విధంగా వస్తుంది. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ ని ఏమంటాం రా అంటే బ్రేక్ పాయింట్ అంటాం. సో ఇది నెక్స్ట్ చూస్తాం. ఈ విధంగా ఇట్లా ఈ పోల్ వస్తుంది, ఇక్కడ ఈ పోల్ వస్తుంది. ఈ పోల్ ఏం చేస్తుంది, వెళ్ళి ఈ జీరోతో కలిసిపోతుంది. ఈ పోల్ ఏం చేస్తుంది, వెళ్ళి ఈ జీరోతో కలిసిపోతుంది. సో ఈ విధంగా వెళ్ళి కలిసిపోతాయి. ఇక్కడ ఈ విధంగా వెళ్ళి జీరోతో కలిసిపోతాయి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇది కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్ అంటే కాదు. ఏది కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్, ఇటు నుంచి సగం ఇట్లా కవర్ చేసి దీన్ని ఏమంటాం రా అంటే ఇది కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్ అంటాం. దీనికి ఈ హాఫ్ పార్ట్ ప్లస్ దీన్ని ఏమంటాం అంటే కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్ అంటాం. సో ఈ విధంగా గీస్తాం మనం రూట్ లోకస్ అనేది. ఇది కూడా ఇంకా కంప్లీట్ రూట్ లోకస్ కాదు, ఇంకా పార్షియల్ గానే రూట్ లోకస్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ మాట్లాడదాం. చూడండి బ్రేక్ పాయింట్. బ్రేక్ పాయింట్ అంటే ఏమన్నా, ద పాయింట్ అట్ విచ్ 2 or more పోల్స్ మీట్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రేక్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇదొక పోల్ ఇదొక పోల్ వచ్చి మీట్ అయినాయి, ఎక్కడ బ్రేక్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సో దీన్ని ఏమంటాం రా అంటే ఇటువంటి పాయింట్ ఏమంటాం, 2 or more పోల్స్ మీట్ అయ్యే పాయింట్ నే బ్రేక్ పాయింట్ అంటాం. ఇప్పుడు బ్రేక్ పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి, బ్రేక్ అవే పాయింట్ అండ్ బ్రేక్ ఇన్ పాయింట్. ద పాయింట్ అట్ విచ్ రూట్ లోకస్ బ్రాంచెస్ మూవింగ్ అవే ఫ్రమ్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ అవే పాయింట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రూట్ లోకస్ బ్రాంచెస్ అంటే ఇవే కదా, ఇదొకటి కదా. సో ఈ పాయింట్ కి రెస్పెక్ట్ లో ఇవేమైతున్నాయి, అవే ఫ్రమ్ పాయింట్ వెళ్తున్నాయి. ఇది అవే ఫ్రమ్ పాయింట్ వెళ్తుంది, ఇది అవే ఫ్రమ్ పాయింట్ వెళ్తుంది. సో ఇటువంటి బ్రేక్ పాయింట్ ఏమంటామంటే బ్రేక్ అవే పాయింట్ అంటాం. ఈ విధంగా కాకుండా రూట్ లోకస్ బ్రాంచెస్ అనేవి ఇన్వర్ట్స్ వస్తున్నాయి అనుకోండి. ఇన్వర్ట్స్ రావాలంటే నీకేం కావాలా, ఇక్కడ పోల్స్ ఉండాలా, ఇక్కడ జీరోస్ ఉండాలా. అప్పుడు ఏమైతాయి, పోల్స్ నుంచి జీరోస్ అంటే ఈ విధంగా వస్తాయి. సో వెన్ ద రూట్ లోకస్ బ్రాంచెస్ ఆర్, ఇవి కూడా మనం ఎగ్జాంపుల్స్ లో అన్ని వస్తాయిలేండి. వెన్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఆర్ కమింగ్ ఇన్వర్ట్స్ ద ఇంటర్సెక్షన్ పాయింట్, దెన్ సచ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ ఇన్ పాయింట్. సో ఏంటిది, ద పాయింట్ అట్ విచ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఎంటర్ ఇన్ టు ద పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ ఇన్ పాయింట్. ఇక్కడ ఎట్లున్నాయి, అవే వెళ్తున్నాయి. అదే ఎంటర్ అయితే ఏమైతుంది, మనకి బ్రేక్ ఇన్ పాయింట్ అవుతుంది, అటువంటి బ్రేక్ పాయింట్. ఇప్పుడు చూడండి నోట్ ఏంటిదరా అంటే ద రూట్ లోకస్ బ్రాంచెస్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ రియల్ యాక్సిస్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ +or-180 degrees divided by n, where n is number of poles at break point. సో ఇక్కడ బ్రేక్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ. సో ఈ బ్రేక్ పాయింట్ నుంచి రూట్ లోకస్ బ్రాంచెస్ అనేవి లీవ్ అవుతున్నాయి కదా, ఈ విధంగా లీవ్ అవుతున్నాయి కదా. ఈ లీవ్ అయ్యేటప్పుడు ఈ చేసే యాంగిల్ ఎంత అంటే రియల్ యాక్సిస్ తో +or-180 degrees divided by n. n అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ పోల్స్. నంబర్ ఆఫ్ పోల్స్ అంటే మళ్ళీ టోటల్ పోల్స్ కన్సిడర్ చేయొద్దు మీరు, జస్ట్ ఏ పోల్స్ అయితే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అన్ని పోల్సే కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, n అనేది 1 2. సో +or-180 degrees divided by 2 అంటే +or-90 degrees. సో ఈ యాంగిల్, ఈ చేసే యాంగిల్ ఎంత అంటే ఇది 90 degrees, ఇది ఎంత అంటే 90 degrees. కానీ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి -90 degrees, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి +90 degrees. ఆ యాంగిల్ తో ఇవన్నీ ఏమంటాం దీన్ని, రూట్ లోకస్ బ్రాంచెస్ అనేవి లీవ్స్ ద బ్రేక్ అవే పాయింట్. లీవ్స్ ఆర్ ఎంటర్స్. ఇక్కడ ఏంది, బ్రేక్ అవే పాయింట్ కాబట్టి లీవ్స్, అదే బ్రేక్ ఇన్ పాయింట్ అయితే ఆ యాంగిల్ తో ఎంటర్ అవుతాయని ఇందు. ఓకేనా, ఇది మనకేంటిది బ్రేక్ పాయింట్స్. ఇప్పుడు బ్రేక్ పాయింట్ అసలు ఎట్లా వస్తుంది, ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే. టు గెట్ బ్రేక్ పాయింట్ డిఫరెన్షియేట్ k విత్ రెస్పెక్ట్ టు s అండ్ మేక్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ dk by ds is equals to 0. Valid break point is 1 which lies on root locus branches. అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా ఇచ్చినాడు అనుకో, దీనికి బ్రేక్ పాయింట్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టాలి నువ్వు. సో 1 + g(s) × h(s) is equals to 0 కట్టు. క్లోజ్డ్ లూప్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది. సో 1 + k divided by s × s + 2 is equals to 0. ఇప్పుడు నీకేమొస్తుంది, s² + 2s + k is equals to 0.
సో k ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s వస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటున్నారా అంటే డీకే బై డిఎస్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేయంటున్నాను. డీకే బై డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయంటున్నాను. సో అప్పుడు ఏమొస్తుంది నీకు, డీకే బై డిఎస్ అంటే మైనస్ ఆఫ్ 2s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 చే అన్నాడు. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, -1 వస్తుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అనేది ఈ ఈక్వేషన్ కి, ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి బ్రేక్ పాయింట్. సో ఎట్లుంటుందిరా అంటే 0 పోల్ -2 దగ్గర ఒక పోల్, ఈ రెండు పోల్స్ ఎక్కడ మీట్ అయ్యి బ్రేక్ పాయింట్ ఏంటిది, -1. సో ఈ విధంగా మీట్ అవుతాయి. ఈ విధంగా మీట్ అయ్యి ఎక్కడికి వెళ్తాయి, అసిమ్టోట్స్. ఇప్పుడు మళ్ళీ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. అసిమ్టోట్స్ ఎక్కడో ఒకటి జీరోస్ ని ఫామ్ చేసి ఉంటాయి ఈ రెండు సింగిల్స్ కోసం కల్పనీకి. సో ఆ విధంగా అసిమ్టోట్ ఫామ్ చేసిన జీరోస్ ని మీట్ అయిపోతాయి. సపోజ్ ఇక్కడ ఫామ్ చేసిన అనుకో రెండు అసిమ్టోట్స్ కూడా ఎన్ని వస్తాయి, రెండు పోల్స్ కాబట్టి రెండు అసిమ్టోట్స్ వస్తాయి. సో ఈ విధంగా రెండు కలుస్తాయి. సో యాజ్ దే ఆర్ గోయింగ్ అవే, ఈ బ్రేక్ పాయింట్ ఏమంటామయ్యా అంటే బ్రేక్ అవే పాయింట్ అంటాం. సో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా చేయండి. సో 1 ప్లస్ g ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 0 చేసి అప్పుడు డీకే బై డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసి ఎస్ వాల్యూ కనుక్కోండి. ఆ ఎస్ వాల్యూ అనేది రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఎగ్జిస్ట్ అయితే, సార్ ఇక్కడ చెక్ చేద్దాం ఇది వ్యాలిడ్ బ్రేక్ పాయింటా కాదా అనేది. ఎట్లా చెక్ చేస్తావు, -1 వచ్చింది. సో -1 కి రైట్ సైడ్ లో ఏమన్నాయి, నంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఆడ్ ఉంది, ఒకటే ఉంది కాబట్టి. సో ఇదేమైతుంది అంటే వ్యాలిడ్ బ్రేక్ పాయింట్ అవుతుంది. ఇన్ కేస్ బ్రేక్ పాయింట్ ఇంకొకటి ఇక్కడ వచ్చింది అనుకో, -3 ఇంకో బ్రేక్ పాయింట్ వచ్చింది అనుకో. సో -3 నుంచి రైట్ సైడ్ లో చూసుకుంటే రెండు ఉన్నాయి. సో ఈవెన్ కాబట్టి సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్, ఇది ఇన్వాలిడ్ బ్రేక్ పాయింట్ అవుతుంది. సో దీన్ని కన్సిడర్ చేయము. ఇన్ కేస్ -1 అండ్ -3 వచ్చింటే -3 అనేది ఇన్వాలిడ్ కాబట్టి ఓన్లీ -1 ఒకటే బ్రేక్ పాయింట్ లా తీసుకుంటాం. ఇదేంటిదిరా అంటే మీకు హోంవర్క్. మీరు బ్రేక్ పాయింట్స్ కనుక్కొని ఎవరైనా సిన్సియర్ ఉండి మంచి స్టూడెంట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేస్తారు ఏమొచ్చినాయని, లేదంటే లైట్ తీసుకునే వాళ్ళు లైటే ఉంటారులే, వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు చూడండి ఏంటిది, బ్రేక్ పాయింట్ కి ఇంత చేయాల్సిన అవసరం లే, ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. సో ఎట్లా కనుక్కుంటారా అంటే సింపుల్ గా కేతి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జోలికి వెళ్ళొద్దు, షార్ట్ కట్ లో మాత్రమే. షార్ట్ కట్ బ్రేక్ పాయింట్ కనుక్కోవడానికి షార్ట్ కట్ ఏంటిదిరా అంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కన్సిడర్ చేసుకొని ఇక్కడ కే ని నెగ్లెక్ట్ చేసేయండి, కే ని తీసేసి డైరెక్ట్ డిఫరెన్షియేట్ చేసేసి ఎస్ వాల్యూ కనుక్కోండి. అంటే డి బై డిఎస్ ఆఫ్ 1 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. సో ఏముంది ఇది, ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 అంటే 0 మైనస్ ఆఫ్ ఏమవుతుంది, ఇది 2s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. డిఫరెన్షియేషన్ చేసిన u బై v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ ఏమొచ్చింది, s ఈజ్ ఈక్వల్స్ టు -1 వచ్చింది. సో సింపుల్ గా అయిపోతుంది చూడండి షార్ట్ కట్ లో. మళ్ళీ ఇంత నువ్వు అంతా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కొని దానికంతా సోల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కనుక్కుంటాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదిరా అంటే మీకు రూట్ లోకస్ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఏమన్నా అర్థం కాకుంటే ఆ పర్టికులర్ డ్యూరేషన్ నాకు మెన్షన్ చేయండి. కామెంట్స్ ఎవడైనా డౌట్స్ పోస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారా అంటే ఎగ్జాక్ట్ డ్యూరేషన్ మీరు కరెక్ట్ గా ఇట్లా డౌట్స్ అంటే నేను మళ్ళీ ఎత్తుక్కోవాలి వీడియోలో ఈయన అడిగిన డౌట్ ఎక్కడ ఉంది అని. ఎగ్జాక్ట్ డ్యూరేషన్ మెన్షన్ చేసి అక్కడ అర్థం కానిది రాయండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఏంటిదిరా అంటే చూడండి. ఇప్పుడు ఏమన్నాం మనం, ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు రచ్చ అయిపోయింది ఇది. సో ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏం చేసినాం, మొత్తం రూట్ లోకస్ డ్రా చేసినాం. అంటే పోల్స్ లొకేట్ చేసుకున్నాం, జీరోస్ కావడం కోసం సెంట్రాయిడ్ అసిమ్టోట్స్ కనుక్కొని జీరోస్ ని రూట్ లోకస్ బ్రాంచెస్ తో కలిపినాం. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏమొస్తుందిరా అంటే ఇక్కడ మనకి బ్రేక్ అవే పాయింట్ నుంచి రూట్ లోకస్ బ్రాంచెస్ మూవ్ అవుతున్నాయా, ఇక్కడ మూవ్ అయినాయా, ఇక్కడ మూవ్ అయినాయా, సమ్ ఇమాజినరీ యాక్సిస్ ని టచ్ చేసినాయి చూడండి. ఇక్కడ కూడా ఇమాజినరీ యాక్సిస్ ని టచ్ చేసినాయి. ఈ రూట్ లోకస్ బ్రాంచెస్ ఇమాజినరీ యాక్సిస్ తో ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతాయి అది కూడా కనుక్కోవాలా. అదేంటిదిరా అంటే ఆ రూల్ ఏమంటామరా అంటే ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్. వాట్ ఇంటర్సెక్ట్స్ విత్ ఇమాజినరీ యాక్సిస్ అంటే రూట్ లోకస్ బ్రాంచ్ ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్. సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఎట్లా కనుక్కుంటామంటే ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ బై RH క్రైటీరియా, ఫార్మ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 + GH = 0, ఫార్మ్ రౌతారే. RH క్రైటీరియా ఇంకా తెలుసు కదా, రౌతారే ఫార్మ్ చేసి ఫైండ్ K మార్జినల్ వాల్యూ. K మార్జినల్ ఎట్లా కనుక్కుంటాం తెలుసు,
ఏంది ఇక్కడ జస్ట్ ఏం కనుక్కుంటా. సరే నెక్స్ట్ చూడండి, ఫార్మ్ ఆక్సిలరీ ఈక్వేషన్. నెక్స్ట్ ఫైండ్ రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ గివ్స్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఇంటర్సెక్షన్ పాయింట్. కే మార్జినల్ అండ్ పాజిటివ్ అయితే వ్యాలిడ్ ఇంటర్సెక్షన్ పాయింట్, కే మార్జినల్ నెగిటివ్ అయితే ఇన్వాలిడ్ ఇంటర్సెక్షన్ పాయింట్. ఏమంటుందంటే జస్ట్ సింపుల్ గా RH క్రైటీరియాలో మనం ఎట్లయితే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ కనుక్కున్నామో అదే ఏమొస్తుంది మనకు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ మార్జినల్ స్టేబుల్ సిస్టమ్ కే. సో మార్జినల్ స్టేబుల్ సిస్టమ్ కంటే ఈ విధంగా ఉంటాయి, +r-j అంటే ఈ విధంగా ఉంటాయి. సో సేమ్ అట్లనే కదా ఇక్కడ మీట్ అయింది, +r-j ఫామ్ లోనే ఉన్నాయి కదా. సో ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్ కనుక్కోవాలంటే నథింగ్ బట్ ఏమంటారు దాన్ని, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ RH క్రైటీరియా ఎట్లా కనుక్కుంటామో అదే విధంగా కనుక్కుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇదే సమ్కి నేను కనుక్కుంటా ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్, రూట్ లోకస్ బ్రాంచెస్ ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్. సో ఏముంది, RH క్రైటీరియాకి ఎట్లా కనుక్కునేటోళ్ళం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటిది, 1+g of s into h of s = 0 కదా. సో అది ఏమైతుంది మనకి, s డైరెక్ట్ రాసేస్తానా, s² + 15s + 50 + k = 0. సో s³ + 15s² + 50s + k = 0, 50s. ఇప్పుడు కే మార్జినల్ కనుక్కోవాలంటే ఎవరన్నా RH క్రైటీరియా అప్లై చేస్తా అంటే చేసుకోండి, కానీ ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనం సింపుల్ గా BC = AD చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. సో k × 1 = 15 × 50. సో k మార్జినల్ అనేది ఏమొచ్చింది, 750 వచ్చింది. ఇదేంటిది, పాజిటివ్ కాబట్టి k మార్జినల్ అనేది వచ్చే ఇంటర్సెక్షన్ పాయింట్ వ్యాలిడ్ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా కనుక్కుంటాం, ఇంకా ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏముంది ఇక్కడ, 15s² + k = 0 అనే కదా. ఇవన్నీ నేను RH క్రైటీరియాలో క్లియర్ గా డిస్కస్ చేసిన. మీరు ఇక్కడ డౌట్స్ అడిగితే నేను చెప్పాను, మళ్ళీ మీరు అదే వీడియో క్లారిటీగా చూసి మీరే అర్థం చేసుకోండి ఆక్సిలరీ ఈక్వేషన్ ఎట్లా రాసిన అనేది. సో ఈ విధంగా వచ్చింది మనకు ఆక్సిలరీ ఈక్వేషన్. సో s² + ఇదేమైతుంది, 1550s = 0 అంతేనా, 15 అంతే. s² + +r- s² -50, s +r- j ఇంటూ ఏమవుతుంది, √50 అంటే 5√2. సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏమొచ్చినాయా అంటే ఇక్కడ ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏంటిదా అంటే ఇమాజినరీ యాక్సిస్ తో j × 5√2 ఇది కిందిది, ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి -j × 5√2. సో ఇవి ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఈ డయాగ్రామ్ కి మొత్తం రూట్ లోకస్ నీట్ గా గీసుకుంటే ఈ విధంగా వచ్చేది. సో ఇంత రచ్చ ఉండేది కాదు, కొంచెం నీట్ గా మీరు ఇంకో పేజ్ లో గీసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇదేంటిది మనకి రూట్ లోకస్ గురించి కాన్సెప్ట్, కన్స్ట్రక్షన్ రూల్స్ ఆఫ్ రూట్ లోకస్. ఇంకా మనకి 2 కన్స్ట్రక్షన్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడే నాకు కాదు మీకు ఆల్రెడీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింటది. సో రూట్ లోకస్ కన్స్ట్రక్షన్ వీడియో మీకు అర్థం అయ్యేంత వరకు చూడండి, లేదంటే డౌట్స్ అడగండి. ఎందుకంటే రూట్ లోకస్ లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఈ వీడియో వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది కన్స్ట్రక్షన్ లోనే 2 పాయింట్స్ మిగిలిపోయి ఉన్నాయి. అవేం కష్టం అంటే కొంచెం లెంతీ అవుతాయి, అవి మళ్ళీ ఇంకో 20 minutes డిస్కషన్ ఉంటుంది, అంత అవసరం లేదులేండి, రేపు మాట్లాడుకుందాం. అవేంటివిరా అంటే ఏంటిది, ఇది యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అండ్ యాంగిల్ ఆఫ్ అరైవల్. యాంగిల్ ఆఫ్ డిపార్చర్, నెక్స్ట్ సెకండ్ యాంగిల్ ఆఫ్ అరైవల్, చాలా బాగుంటాయి. సో ఇవి 2 మాట్లాడుకొని 1-2 ఎగ్జాంపుల్స్ రూట్ లోకస్ మీద తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, అడిషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్, ఎఫెక్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఆన్ రూట్ లోకస్. సో రేపు చేయాల్సింది ఏంటిది, ఈ విధంగా ఇది చేద్దాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటిదిరా అంటే మనకి సబ్జెక్ట్ అనేది ఎంత ఎమోషనల్ అంటే ఎమోషన్ ఎంత బాగుంది చూడండి. అంటే రూట్ లోకస్ మీకు నీట్ గా అర్థమై ఉంటే, అసలు మీరు సబ్జెక్ట్ ఎమోషన్ లోకి ఎంటర్ అయి ఉంటే చాలా ఎంజాయ్ చేసింటారని అనుకుంటాను ఈ వీడియో. సబ్జెక్ట్ ఎమోషన్ లోకి ఎంటర్ కాకుండా ఉంటే ఇంకా కష్టంలాగే అనిపిస్తుంది రూట్ లోకస్ అనేది. సో అది నేను చెప్పదలుచుకుంది. ఇంకా అంతేలేండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి, లేదా మన వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ పెడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.